మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, మీకు హృదయపూర్వకంగా వందనాలు. దేవా, ఇంతవరకు కనికరించినందుకు స్తోత్రం చెల్లిస్తూ, ఇచ్చిన రక్షణకై వందనాలు చెల్లిస్తూ, వేకువనే నిన్ను సమీపించాలని, నిన్ను ఆరాధించి పూజించాలని కోరుకుంటున్నందుకు హృదయమారానికి వందనాలు చెల్లిస్తూ, ఈ సమయాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ, త్వరలో తిరిగి రానయ్యున్న యేసు ప్రభుల వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. మార్చి 2 ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానమాలిక. ఉదయమునకు సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు. నిర్గమకాండం 34వ అధ్యాయం 2-3 వచనాలు. కొండ మీద కనిపెట్టడం చాలా అవసరం. దేవుణ్ణి ఎదుర్కోకుండా క్రొత్త రోజును ఎదుర్కోకూడదు. ఆయన ముఖాన్ని చూడనిదే ఇతరుల ముఖాలు చూడకూడదు. నీ బలాన్ని నమ్ముకుని రోజును ప్రారంభిస్తే నీకు విజయం రాదు. నీ హృదయంలో దేవుణ్ణి గురించిన కొన్ని ఆలోచనలతో, ధ్యానంతో అనుదిన జీవితంలోకి ప్రవేశించు. నీ జీవితపు నాయకుడు, మహిమాన్వితుడైన అతిథి యేసుక్రీస్తును కలుసుకోకుండా మరెవ్వరిని, ఆఖరికి నీ ఇంట్లో వాళ్ళని కూడా కలుసుకోవద్దు. ఒంటరిగా ఆయన్ని కలుసుకో, క్రమంగా కలుసుకో. ఆయన మాటలున్న గ్రంథంలో ఆయనతో మాట్లాడు. ఆయన వ్యక్తిత్వపు మహిమ నీ దైనందిన జీవితంలోని ప్రతి పనిని జరిగించేలా ఆ పనులన్నిటినీ ఆయన అనుమతితో ప్రారంభించు. దేవునితో మొదలుపెట్టు. ప్రతిదినం నీ సూర్యుడు ఆయనే, ప్రాతకాలపు వెలుగు ఆయనే. చేయాలనుకున్నవన్నీ చెప్పు ఆయనకే. ఉదయమే క్రొత్త పాట పాడు. అరణ్యాలతో, పర్వతాలతో, మందమారుతాలతో, మైదానాలతో, మరుమల్లెలతో గొంతు కలిపి ఆలపించు. దేవునితోనే వేయి నీ మొదటి అడుగు. నీతో రమ్మని ఆయన్ని అడుగు. నదులైనా, పర్వతాలైనా, జలపాతమైన అడుగు ఆయన తోడు. నీ మొదటి వ్యవహారం దేవునితో. వర్ధిల్లుతుంది నీ వ్యాపారం. దినమంతా పెరుగుతుంది ప్రేమ. పైనున్నవానితో నీ సహవాసం. మొదటి పాట దేవునికి పాడు, నీ సాటి మనిషికి కాదు. మహిమగల సృష్టికర్తకే, ఆయన చేసిన సృష్టికి కాదు. దేవుని కోసం గొప్ప పనులు చేసిన వాళ్ళంతా ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి మోకరించిన వాళ్లే. మాథ్యూ హెన్రీ ఉదయం 4 గంటలకు లేచి ధ్యానం మొదలుపెట్టేవాడు. 8 దాకా ఉండేవాడు. ఉదయ పలహారం చేశాక కుటుంబ ప్రార్థన, మళ్ళీ మధ్యాహ్నం దాకా తన గదిలోనే చదువుకుని భోజనం చేసేవాడు. మళ్ళీ 4 దాకా రాసుకుంటూ గడిపి ఆ పైన స్నేహితులను దర్శించడానికి వెళ్ళేవాడు. డాడ్రిడ్జ్ గారు ఉదయం 5 గంటలకి లేవడానికి, 7 గంటలకి లేవడానికి తేడాలు చెప్తుండేవారు. అంటే అలా రోజుకు 2 గంటల సమయం వృధా అయినట్టే లెక్క. డాక్టర్ ఆడమ్ క్లార్క్ గారి కామెంటరీని ఆయన పూర్తిగా తెల్లవారే సమయంలోనే రాశాడట. బార్నెస్ గారి కామెంటరీ కూడా ఆయన ఉదయ గంటల్లో పడిన కష్టం ఫలితమే. సుమియోను అనే కళాకారుడి కళాఖండాలన్నీ తెల్లవారుజాములో వేసినవే. కాబట్టి మనం కూడా ఉదయ సమయాన్ని దేవుని కోసం గడపడం మంచిది కదా. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.